చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. అని చెప్పండి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ మాట కూడా చెప్పండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఈ రెండింటిలో ఎన్ని ధన్యతలు ఉన్నాయి? దేవుణ్ణి నమ్ముకున్నవారు ధన్యులు. అట్లాగే దేవుడి చేత గద్దించేవాడు కూడా. ఈ రెండింటిని మనం స్వీకరిస్తామా? నమ్ముకున్నవాడు ధన్యుడు కాబట్టి నమ్మేసుకున్నామే, మేము ధన్యులమే. వెరీ గుడ్. మరి కోపడితే, దెబ్బకుంటే, మా అమ్మ చాలా మంచిదని ముద్దులు పెడుతున్నాడు. నా పిల్లోడు బంగారం అని తల్లి ముద్దులు పెడుతున్నాడు. ఆడేదో తప్పు చేశాడు, ఓ దెబ్బ కొట్టింది తల్లి, గద్దించి. ఆడేం చేస్తున్నాడు? నువ్వు నా తల్లివి కాదు, నా తల్లి నన్ను కొట్టిద్దా, నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు మా అమ్మవే కదా. ఆ నిజంగానే తల్లిని ప్రేమించోడా? మరి మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళు ధన్యులం. మన దేవుడు ఏదన్నా పనికి మాలిందా, ఇది ఏ పనే, పనికి మాలోడా ఏ పనిరా, అరే దేవుడు నమ్ముకొని ఏ పనులు ఈయన చేసే పనులు, నిన్ను చూసి చర్చికి ఎవరైనా వస్తాడా, నిన్ను చూసి ఎవరన్నా దేవుడు నమ్ముకుంటాడా, ఇట్లాంటి పనులు చేస్తే అట్రా అని అన్నాడు అనుకో, ప్రభువా నన్ను తిడుతున్నావు ఆయన, నేను ధన్యుడిని అనుకుంటావా? రమ్మంటే వస్తాం, మానేస్తాం. లోకంలోకి వెళ్ళిపోనా, ఏం వెళ్ళిపోనా, యేసుప్రభుని వదిలేనా, బాప్టిజం వదిలేనా, ప్రార్థన రావడం వదిలేనా అని దేవుడిని ఏం చేస్తాం? బ్లాక్మెయిల్ చేస్తాం. మరి మా అటువారు ధన్యులేనా? నిజమే. ఐదు ప్రార్థన చేసి రక్షించాడు అంటారు స్వామి. ఎవరు వేసమే ఏం పుస్తక పనులు అన్నాం అనుకో, నేను రాంగ్ చర్చికి అయ్యారు చేస్తున్నాడు అంటే తిట్టకపోతే దేవుడు, తిరిగితే ఆశీర్వాదాలు ఇస్తే దేవుడు, పనికి మనం పని చేసినప్పుడు గద్దించి గాయపరిస్తే దేవుడు కాదు. ఇది మన భక్తి. వేసిన కానించి మనం చేసే భక్తి. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నమ్ముకున్న వారు ఎంత ధన్యులో, ఆయన గద్దించినప్పుడు లోబడి వారు కూడా అదే ధన్యులు. హల్లెలూయా.
ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుడు అంటే ఎంత ప్రేమ, సమస్యలు అనారోగ్యాలు వ్యాధులు వచ్చినప్పుడు కూడా అదే ధన్యము. హల్లెలూయా. బాగా లాభాలతో డబ్బులతో ఉన్నప్పుడు ఎంత ధన్యత, నష్టాలు కష్టాలు అప్పులైనప్పుడు కూడా అదే ధన్యత. అనుకోగలవా? అనుకుంటే ఎలా అనుకుంటూ ఉన్నాయి. అలాగాని మేము ఆలోచించుంటే, అలాగాని మేము నిలబడి ఉంటే, ఆ విశ్వాసం కానీ మా జీవితాల్లో ఉంటే ఎలా ఎందుకుండేవాళ్ళం? దేవుని చేతిలో పాత్రగా వాడబడేవాళ్ళం. ఇప్పటికి చిచ్చి ఏంటి ప్రార్థనకి వెళ్తా అని జనాలు అంటున్నా గురిపేసుకొని మన మనస్సాక్షి తెల్లారులు అయితే మనం ప్రశ్నిస్తున్నా, ఎవరికి అర్థం ఉన్నాడులే, ఎవరు బాగున్నాడులే అనుకొని మనస్సాక్షిగా చేసుకొని అమ్మోడి మీద కోపం పెట్టుకొని అతిక్రమము దాచిపెట్టువాడు వద్దన్నాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా గమనించండి, అతిక్రమము మన ఎన్నడూ దాచిపెట్టుకోవాలి. ఎడమా దేవుడు బిడ్డలారా, అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు మనల్ని ఎప్పుడైనా హెచ్చరిస్తుంటే, ఆత్మీయంగా గద్దిస్తుంటే, లేదంటే సేవకులు తోటి సహోదరులు సహోదరి గద్దిస్తుంటే, గద్దింపు మనం వాళ్ళు తెలుసా, దేవుడు గద్దిస్తున్నాడని లోపల. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎప్పుడైతే మన జీవితాల్లో మొదలైతే అప్పుడే మనం పరిపూర్ణమైన క్రైస్తవులాగా మార్చుకోవాలి. పూర్ణ ఉన్నది తప్పు చేస్తున్నాడు అనుకో, గోపాల్ అంటాడు, నేను పూర్ణ ప్రార్థనలో విధానం చేసిన పని గద్దించాడు అనుకో, లోపడతారా? ఇంటికి వెళ్ళాలి అమ్మ చెప్తారు, చేసి చెప్తారా? అలా అవకాశించారా? నేను తిన్నానా ఒప్పుకున్నాడా? తెచ్చిచ్చిందే అని చెప్తాడు. ఇవి చేసి చెప్తాడా? అప్పుడు ఏజెంట్ దగ్గర ఏమంటాడు, మా అమ్మ నేను అక్కడ ఊరికి నాకు వెళ్తుంటే గోపాల అన్నయ్య తిట్టేసాడమ్మా, ఆడరా గోపాలని తెస్తాం, గోపాలని కన్నా ఉన్నాడా? అలా అడుగుతాం, దా ఇక దగ్గరికి వెళ్దాంరా. అంతేగాని అన్నయ్య నేను ఎందుకన్నారా? సరేలే ఇది తప్పులేదా అనలేదు, అంతే అన్నాడులే, మా అన్నయ్యగా పెద్దోడేగా అన్ని అని చెప్పే మనసు మనం ఉండదా? ఏమా మరి ఎప్పుడండి మనం మారి చచ్చేది? మనం మారి చచ్చేది ఎప్పుడండి? ఇంకెన్ని సంవత్సరాలండి గుడికి వచ్చేది? మనం ఎంతండి మనం మన జీవితాల కార్యం జరిగేది? ఎంతండి సంఘం పెరిగేది? ఎట్లాంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో జరిగేది? ఇంకెప్పుడు మారుతామండి? తెలియక మారలా, తెలుసు కూడా మారుతావా? చెప్తున్నాడు, దేవుడు గద్దింపునకు మనుష్యుడు గద్దింపునకు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి అది కొన్నిసార్లు దేవుడు మనం భయం చెప్పినప్పుడు, దేవుడు మనం శిక్షించినప్పుడు
ఆయన శిక్షించుతూనే వాత్సల్యం చూపే దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేయకపోతే ఎందుకు కొట్టాలి? మనం ఏం చేయకపోతే ఎందుకు జరిగింది? ప్రభువా, నా విధేయతను క్షమించు, నా పాపను క్షమించు, ఎక్కడ తొలగిపోయి ఉంటాను, జారిపోయి ఉంటానయ్యా, సరి చేసుకుంటా, లోబడతా అనే మనస్సు కలిగి ప్రార్థన చేసుకుని తత్వం మనలో ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు నిజంగా మనం మారు మనసు పొందినప్పుడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఎప్పుడు బలపరచబడతామో, ఆ రీతిగా దేవుని పాదాలు మనం ఎప్పుడు పట్టుకుంటామో ఆ దినాన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మనమంతా వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు అంటాం, కానీ అసలు ముందు మనం మార్పు ఎప్పుడు మనలో నుంచే ప్రారంభం. హల్లెలూయా. చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యా మా ఇంట్లో మా ఆయన మారమంటున్నాను, అయ్యా మార్తలేదు అయ్య గారు. అసలు నువ్వు ముందు మారితే, నువ్వు పరిపూర్ణంగా మారితే ఆటోమేటిక్గా ఆయన మారుతారు, పెద్దలు మారుతారు. నువ్వు మారవు, వాళ్ళు మారినాక నువ్వు మారుతావు. ఆయన అంటాడు నువ్వు మారు, నేను మారుతాను. మనం మారితే ఎవరినో మారని చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా ఇల్లంతా మారితే. మనం మంచి నడవడికతో ఉంటే కుటుంబంలో పెద్దమూళ్ళు కూడా ఎలా ఉంటారు? కదా, మంచి నడవడికతో. మనం దేవుడు అంటే భయభక్తులు అడిగి గురువు పరిగెత్తిపోతుంటే ఒక సంవత్సరం చూసినాక వెనకాల పడి చేద్దాం, నేను కూడా వస్తానని నువ్వే నెలకు ఓ వారం వచ్చి ఓ వారం దాకా ఈ మన నడవడికి మనమే కరెక్ట్గా నడవపోతుంటే ఆ వెళ్ళిన ఎలా పోయినాయి జనం వాళ్ళు ఏలేవుడు దేవుడు ఎలా పోయినాయి అనే భావన మనం చూసినప్పుడు ఎదుటి వారికి కలగకూడదు. అందుకే చెప్తున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, దేవుడి శిక్షను అన్నడు ధృవీకరించవద్దు. దేవుని మాటను తోసేయద్దు, దేవుని గద్దింపును తోసేయద్దు, దేవుని శిక్షను తోసేయద్దు. ఏది జరిగినా నీ చిత్తం ప్రభువా, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా, ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే మన ద్వారా మనలో నుంచి ముందు ప్రారంభిస్తామో ఆ దినాన్న దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు జక్కయ్య మనసు మారిపోయింది. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుడిని మహిమపరిచారు. హల్లెలూయా. ముందు మార్పు మన దగ్గర నుంచి ప్రారంభం. శిరీష, మనకు మారు మనసు వస్తే మన ఆయన మన వెనకాల పడి కక్షతో ఏది సాధించలేదు, ప్రేమతోనే సాధించాలి. మన ప్రేమ ఎంతసేపు ఉంటుంది తెలుసా? కొద్దిసేపే ఉంటుంది. మనం ప్రేమ చూపువారం అయితే అసలు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో కుటుంబాల్లో చేస్తారు. హల్లెలూయా. ఆయన శిక్షణ ఎన్నడూ తృణీకరించకుండా దానిని కూడా మనం భాగ్యముగా ఎంచుకుంటాం. పౌలు
పరిచర్య దేవుని కొరకు నిలబడటం, శ్రమలు, గాయాలు, దెబ్బలు, నిందలు, అవమానాలు అంత ఎలా వచ్చుకున్నాడంటే దేవుణ్ణి అంతగా ప్రేమించిన వాడికి ఒక వ్యక్తి అంటే మనకు బాగా ఇష్టం అనుకో, అది అంత మోసం చేస్తున్నా నువ్వు అంత గుడ్డిగా నమ్మేవారంటే ప్రేమించా అంట. అది 2-3 రోజులు అట్ట ప్రేమించేసాం ఏమా, అది దేవం పుట్టింది అంతే. రాత్రి పుట్టచ్చు, చూడంగానే పుట్టిందంట. అది పుట్టింది మరి అక్కడ చేసావుగా, పుట్టిందంతే. అక్కడ మోసపోయి పుట్టింది, ప్యాప్ పుట్టింది. మరి సందర్భాలు ఉన్న మామయ్య పుట్టదు ఏంటంటే అంతే. ఒక్కొక్కడు చూసినప్పుడు చూడు, మా అత్తకు ఒకడు చూసినప్పుడు కట్టుబుద్ధి అయింది, కొన్ని మొహం చూస్తే తలక ఎక్కువ వెళ్ళిపోతాయి. ఏంటంటే అంటే ఉంది, ఒకడు చూస్తే కట్టుబుద్ధి అయితే, ఒక చూస్తే కొట్టబుద్ధి అయితే. దేవుడుగా నువ్వు నిజమైన ప్రేమ చూస్తే దేవుడు నిన్ను ఒక గొప్ప పాత్రగా వాడుకుంటాడు. మనం ప్రేమిస్తాం ఎంతసేపు తెలుసా, అది మనసేపు ఎలా పేరు అయ్యా చాలా మంచోడే కాసేపు. ఎప్పుడు ఆయన స్కూల్కి ఎవరు అని చెప్పినంత కాలం అయ్యారు మంచోడే. స్కూల్కి వెళ్ళగటం పని కుమారుడు అని దిద్దామా, అయ్యారు మంచిది కాదు, అయ్యారు ఏదైనా చేయగలరు. ప్రేమంట ఇది దిక్కు చెవులకి ఎక్కడం. ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం అనుకుంటారు, వాళ్ళు మనకి కీడు చేస్తున్నా మనం బాధపడతాం, కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడ బాధపడిపోతారో మనం బాధపడిపోతాం. ఎవరంటే చాలా ఇష్టం, ఆయన దండించాలి, కోప్పలా ఉంటుంది. మళ్ళీ కోప్పడితే ఆడెక్కడ బాధపడతాడని ఆ బాధ కూడా మనమే పడి ఆ కోపాన్ని మన మీద మనమే చూపించుకుంటాం. ఎందుకంటే వాడిని మనం ప్రేమిస్తాం. దేవుడు నిజంగా ప్రేమిస్తే దేవుడిని శిక్షించిన, గద్దించిన దేవుడి మీద అలగో, దేవుడి మీద కొనగో, దేవుడి మీద సనగో, దేవుడి కొరకు నువ్వు చూపే ఆ ప్రేమలో మార్పు రాదు. మన డూప్లికేట్ ప్రేమ అనుకో. చూడు, రోజు బిర్యానీస్ పెట్టి రాణి భోజనాలు పెట్టింది, నెల వెరైటీల మీద వెరైటీలు పెడుతున్నాయి అనుకో, రాణి తెగ ఊరుతాం. ఏదో ఒక డబ్బులు లేక ఎట్లాక ఏదో సాంబార్ పెట్టిననుకో, సాంబారా 33 ఈ మూల తీసి దాంట్లో అన్నం సగం పక్కకు లాగేసి ఊరిని వస్తుందమ్మా, ఊరికి వస్తుందమ్మా, ఊరిని చూస్తూ ఉంటాను నటించుకుంటారు. అక్కడ కూర బాగా, వీళ్ళు ఇంట్లో కూరలేదు అంటున్నారా అంటే పసర మెతుకులు తినేది తెల్లారులెక్కితే, ఎక్కడికైనా వెళ్తేనే ఈ బిల్డప్. సాంబార్ అంతే పక్కట్లాగే సగం అమ్మ పక్కకు దోసేయటం, తిట్టి కలిపి ఆన్లైన్ మొహాలేక చూస్తాం, అందరం తనకు ముందే మూసేసి కూర్చోం. ఏమంటారే చెప్తున్నా, కోపం విపరీతం అవుతుంది. కాబట్టి ప్రేమించాం కదా, కోపం లేక ఆ బాధ బీపీ మనమే అంచుకొని ఒక్కొక్క కోపం మాట మీద మళ్ళీ అక్కడ మానేసిపోతావు, మళ్ళీ అక్కడ దొరికిపోతావు సైలెంట్ గారికి. ఆ బీపీ అలుచుకొని అది అమ్మగారి మీద ఆవిడ మీద చూపించి
మళ్ళీ ప్రార్థన చేయమని చేయాలి. ఏం చేస్తాం? ఎందుకు తెలుసా? ప్రేమ. ప్రేమ సమస్త దోషములు కప్పును. దేవుని ప్రేమ మన దోషాలను కప్పుతుంది. మనం చేసే శాస్త్రం, మనం చేసే పనులన్నీ దేవుడు తెలిసినా మన ఫోన్లు, మన వ్యవహారాలు, మన కథలు, మన స్టోరీలు, మన ఇన్స్టాలు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మన గూగుల్ సెర్చింగ్లు అన్నీ తెలిసినా ఏం చేస్తున్న ప్రేమ? వెల్లడి చేస్తే తన బిడ్డ అల్లరైపోతాడేమో. ఏం చేస్తున్నా తెలుసా? కప్పి దోషముల కొరకు ఆయన ఆకాశాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆ శిక్షణ ఆయన అనుభవించి మన దోషాలు కప్పు. దానివల్ల మనకు ఆయన ఎక్కగా పడుతున్నాడు. ఆయన చేస్తాడు. ఇప్పుడు గౌరవం మానేసాడు. గుడి ఏమైందా? ఓ వారం వారం పరుగులు పెడతావు సీత, వారం వారం పరుగులు పెడతావు. పోయి నెలంతా బాగా కలిసి వచ్చింది సార్, అక్కడ జ్వరం వచ్చిందా? మనం ఎన్ని చేసినా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన మన వంటి మనసు కలిగిన వాడని మనం అనుకోం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ వంటి వారిని కాది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడి లోకం ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు ప్రేమిస్తున్నావా దేవుడిని? ప్రేమించాను కాబట్టి పొద్దున మా రోజు కొంచెం అలవాటు చేస్తున్నాను. ఓకే, వాళ్ళు ప్రేమించాం. రేపు ఎల్లుడు ప్రేమ ఎలా తెలిసింది? ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అనడానికి సూచనలు ఏంటి చెప్పాలి. గోపాలగా ఆవిడంటే చాలా ప్రేమ. అది తెలిసింది. జరుగుతుంటే కొట్టించారు, రాని కొనుగొనిచ్చారనుకో ప్రేమించినట్టే, బంగారం చేయించారనుకో ప్రేమించినట్టే. ప్రేమించినట్టునా? మరి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏం చేస్తారు? అసలు బిడ్డల్ని మన పిల్లవాడు బాగా ఇష్టం, అడిగి ఏం చేస్తాం? అది ఇష్టమైన ఇంకా ఆలోచించండి. ఎంతవరకు కూర్చొని ఇంకా చూసి నిద్రపోయినా సేపు నిద్రపోయి లేకపోతే నిద్రపోయినా సేపు నిద్రపోయి ఎప్పుడైతే బాబు పడుకొని కూర్చొని చూసే కన్నా అసలు మనం నేర్చుకుంటే మంచిది కదా. అందుకని అడుగుతా, మీకు ఎంతవరకు ప్రేమించినోడు ఏం చేస్తాడు? వెరీ గుడ్. ఇంకా అది కావాల్సిన కొన్ని ఎత్తాలని చెప్తారు. ఇంకా నువ్వు చెప్పేది వినపడదు లేరు, అది పెవ్వు గడికి వినపడదు. నువ్వు చెప్పేది చెప్పరు. ఏం చేస్తారు? నిజమా? సీనియర్ మోస్ట్ ఏం చేస్తావు చెప్పు? కావాల్సిన పేరు పెట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది సార్? ప్రేమించువాడు గాయాలు చేస్తాడు. హల్లెలూయా. ఒప్పుకుంటామా? ప్రేమించేవాడంట గాయాలు ఎక్కువ ఊడే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళని ఎక్కువ చేస్తాం, గాయాలు చేస్తాం. హృదయాలు గాయాలు అయ్యేటట్టు
మాటల చేత గాయపడుతాం. రావలేదనుకో మానేసారు. అప్పుడు మరి ఏం చేస్తాం? పళ్ళు ఉన్నప్పుడు మాట మానేయాలి. ఎందుకంటే గాయాలు చేయలేం కదా. ఎందుకని? కావలేదుగా. ప్రేమించు స్నేహితుడు గాయములు చేయదు. మనల్ని ద్వేషించేవాడు విస్తారమైన కిసులు మీద కిసులు పెట్టి గట్టిగా చూసి గెంతులో ఒక్కదో దోసి కట్టేస్తా చేశాను. ఇంక మళ్ళీ జీవితం లేక మనకు ముద్దు పెట్టుకోడు కావాలా, గాయాలు చేసేవాడు కావాలా? యథార్థని చెప్పాలి. ముద్దు పెట్టేవాడే కావాలి. గోతులు తోసినా పర్లేదు, అది మోసం చేసినా పర్లా, ముద్దులు పెట్టేవాడే కావాలి. అంతేగాని గాయాలు చేసేవాడు మాకు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. గాయాలు చేసే అది గాయాలు చేసే దేవుడు ధన్యుడు. ఎవడు గాయాలు పొందుతున్నాడో వాడు ధన్యుడు. దేవుని చేత ఎవడు గాయపరచబడుతున్నాడో, తృణీకరించబడుతున్నాడో, హీనపరచబడుతున్నాడో, హేళన చేయబడుతున్నాడో వాడు ధన్యుడండి. మాత్రం నాకు సేపుగా స్వప్నాలయ్యారు మా స్వప్నాలు ధన్యురాలు. సొనగమాక గొడవమాక దేవుడి మీద ధన్యులు. మనం ఇల్లు లేకుండా చూపుతారు చూడండి, మనం ధన్యులు. దేవుడు అంటున్నాడు గాయపరచబడిన మనము ధన్యులము, తృణీకరించబడిన మనము ధన్యులము, హేళన చేయబడిన మనము ధన్యులము. నీ బతుకంతే, నీ జీవితం అంటే, మీ బతుకులు మారో, మీ కుటుంబాలు మారో, మీరు ఎన్ని చర్చలు తిరిగినా మారో, మీరు ఎక్కడికి వెళ్ళినా మారో అని నన్ను మనల్ని హేళన చేస్తుంటే మనము ధన్యులము. గాయాలు చేయబడే మనము ధన్యులము. ఎందుకంటే దేవుని చేతే మన గాయాలు కట్టబడతాయి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఆరు బాధల్లో నుంచి 6లో విడిపిస్తా అంట. కానీ కూడా ఏమవుతుంది? అందులో విడిపించాం అంటే మొత్తం కామనం, బాధ మొత్తం కామనం, విడిపించబడటం అంతే. హల్లెలూయా. మనకు అసలు ఏది రాకూడదు. ఎందుకు వచ్చినాయి కదా నాకు ఈ శ్రమ? వస్తుందమ్మా, అదంతే. అమ్మ దేవుడు అడ్డం పడవచ్చుగా, దేవుడు ఆపచ్చుగా, వస్తుంది. ఎండాకాలం వస్తుంది, మరి రాలేక వర్షాకాలం, చలికాలం, బాధలు, ఆశీర్వాదాలు, శ్రమం, నవ్వు, ఏడుపు, మళ్ళీ నవ్వు, మళ్ళీ ఏడుపు. ఇవన్నీ సహజం. వాటిని పట్టుకొని మనం నేను రాజొచ్చు, ఎంత ప్రార్థన చేస్తున్నా తెలుసు, ఎంత పది కలిసి చెప్తున్నా తెలుసా, ఊళ్ళో ముందు వచ్చింది నేను కొన్ని సమయంలో నాకే వస్తాను. కానీ ఆ ముందు వస్తున్నా అనే గర్వం తీసేస్తే మొత్తం బాగుపడిపోతుంది. అన్ని గర్వాల కన్నా భక్తి గర్వం చాలా భయంకరం. ఆ భక్తి గర్వంలో వేడి తీసుకోవాలా? భక్తి గర్వం పట్టినోడికి ఎలుగుదోత పట్టింది. ఆ ఎలుగుదోత పట్టుకుంటే మాత్రం వేడి రాదు, అది ప్రార్థనలోనే ఉంటుంది. అది లోపల గర్వంతో ఊగిపోతా ఉంటుంది. నా అంత పరిశుద్ధుడు లేదు, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత ప్రార్థనా పరుడు లేడు. చేస్తారు కానీ ఏం ప్రయోజనం? ధ్యానత్వం లేని వ్యక్తి, గాయాలు చేయబడినా లోబడలేని వ్యక్తి, గద్దెంపుకు లోబడిన వాడు,
పలుమార్లు గద్దించిన లోబడని వాడు హఠాత్తున వాడి మీదకి మరణము వచ్చును అని సాగుతాం. కొంతమంది గద్దించడం ఆట చెబుతూ ఉంటారు. అరే బండి అంత స్పీడ్ దూరమాకారు, అరే బండి తినంగా దూరరా, అరే బండి వంకరలో దూరమాకారు. బాగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి క్షాళంగా బేకేసి ఉంచుంటాడు. అది గొప్ప చేత అయితే బేక్ వేయకుండా వెళ్ళు, ఇక అదే లాస్ట్ డ్రైవ్ అయింది. అటుతోనే గొప్ప కానీ స్పీడ్ వెళ్ళిపోయి అది ఇంటి ముందు అటు కొంచెం ముందు బేక్ వేసి కింద పడపై పైకి నుంచొని మళ్ళీ అడి మొహాక్స్ వస్తాం. ఆ లోపల పనికి మాట్లాడు ఏదో రోజున పోతారు ఎట్టాయి. ఆ లోపల ఈ బలి వచ్చాను బండి మీద బలి ఆచార్య లోపల ఏమంటాడు, పోతావు రే బండి మీద వెళ్తా ఉంటాడు. ఎవడో మేరకు వచ్చి మాకు జతికిచ్చి వెళ్ళిపోతా ఉంటాడు. వెనకాల అవుతాడు, అంకుల్కి జతికిచ్చాం. ఏదో రోజు లారీ ఎత్తారు జరుపు ఎప్పుడు ఇచ్చేందుకు గుడ్డిన అదే కేసు, తొక్కిచ్చిన అదే కేసునే ఒక తొక్కు వెళ్ళిపోతాయి. గద్దిస్తున్న ప్రేమలు తెలుసా, అర్థంగా అంటారు. లేకపోతే మనం చేసేది మనం చేసుకుంటా ఉండొచ్చు అంటే ఏదో రోజున పెట్టి రెడీ చేయడం ఫోన్ వచ్చింది. అయ్యి మొన్న కూడా వచ్చారుగా, అది నిన్న కూడా కనపడ్డారుగా, అయ్యి మొన్న కూడా సాక్షి చెప్పారుగా అనాల్సి వచ్చింది. చెప్పినప్పుడు ఏం చేయాలి? వెంటనే అది లోపడాలి. ఎందుకెంటారు ఇక్కడ ఎంటారు గేట్ దాటినారు తిప్పుకొని వెళ్తారు. లోపడాలి దేవుని మాటకి, దేవుని మాటకి. 6 బాధలు కలిగిన దేవుడు విడిపిస్తాడు. 7వ బాధ వచ్చినా, 8వ వచ్చినా, 9వ వచ్చినా, 10 వచ్చినా, 11 వచ్చినా, 8 వచ్చినా దేవుడు విడిపిస్తాడు అనే విశ్వాసం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. బాధ రాకూడదని ప్రార్థన చేయకూడదంట, వచ్చిన బాధల నుంచి విడిపించు అని ప్రార్థించాలి. అదే చెప్తుంది, 6 బాధలు కలిగినా విడిపిస్తాడు. 6 + 6 12 ఇంకోటి 7 6 + 7 ఎంత? 13 వచ్చినా విడిపిస్తాడు. 6 కలిగినా 7 కలిగినా 6 + 7 13 కలిగినా 13 + 6 కలిగినా ఎన్ని కలిగినా దేవుడు విడిపిస్తాడు. మనకేంటి తెలుసా, బాధ రాకూడదు ప్రభు అని వాక్యాన్ని గుర్తుతో ప్రార్థన. దేవుడు అంటున్నాడు, రానివ్వండి నేను విడిపిస్తాను. మనకి ఏ బాధ రాకూడదు, ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. దేవుడు అన్నాడు, వచ్చి ఏంటి అయ్యే, మరి ఎలా అయ్యా? నేను విడిపిస్తాగా, నేను చూసుకుంటాగా, నేను సహాయం చేస్తాగా, నేను మేలు చేస్తాగా, నేనున్నానుగా, నేను సరి చేస్తాగా. ఎట్టయ్యా? గాయాలు అవసరమైంది గాయమైన చేస్తా, అవసరమైంది గద్దిస్తా, అవసరం గాయం చేస్తా. అయ్యా మరి గద్దించి గాయం చేస్తే గాయాన్ని ఎవరు కడతారు? నేనే కడతా. చేసేది నేనే, కట్టేది నేనే, పంపేది నేనే, విడిపించేది నేనే. హల్లెలూయా. నా జీవితం మొత్తం నడిపేది ఆయన. ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన పంపించాడు కనుక వచ్చింది. మరి అట్టపోతే ఆయన తీసేస్తాగా. ఈ అట్ట బతకాలయ్యా, నేను బతికేస్తాగా. ఎందుకు వచ్చింది రోగం ప్రభు? నేనే పంపించింది. ఎందుకు వస్తుందా నాకు ఈ ఆలోచన? ఆయన పంపిస్తున్నాడు. మరి అక్క నేనే విడిపిస్తాను. 6 బాధలు కలిగిన 7వ బాధలో నుంచి అయినా విడిపించేవాడు దేవుడు. కనుక ఏవో వాడు నమ్ముకున్న వాళ్ళు ధన్యులే,
యెహోవా గద్దించువాడు కూడా ధన్యుడే, యెహోవా గాయము చేయవాడు కూడా ధన్యుడే, యెహోవా బాధల్లో కూడా ధన్యుడనే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బాధలో గాయాలు కష్టాలు రావాలని చెప్తాను. చేతులు ఎత్తున వాళ్ళందరూ ధన్యుడు. తగ్గిన వాళ్ళు ఎవరికి గాయాలు వద్దు, బాధలు వద్దు, విడిపించడం వద్దు, దేవుడు అక్కడ. ఆయన మన దగ్గర రావాలంటే మనం ఏం పడాలి? మరంతే కదా. మీరేంటంటే మేము శ్రమ పడవద్దు, ఆయన మాకు రావద్దయ్యా. శ్రమ ఆగిందా? నువ్వు రావద్దన్నా ఏడు చెప్తాను. మరి ఆయన శ్రమ మరి ఆయన వినిపించద్దు అన్నావు కదా, ఆయన రావద్దు అన్నావు కదండి. అంతే కదమ్మా. శ్రమలో విడిపించు, 6 బాధలు కడిగినా 6 శ్రమలు కడిగినా ఆయన వింటున్నా అంటారు. అంటే శ్రమ వచ్చినప్పుడు ఆయన ఒక్కడని అర్థం. మాకు శ్రమే వద్దు అన్నామంటే ఆయన మా దగ్గరికి రావద్దనే అర్థం. ముసలోళ్ళకి అర్థం అవుతుంది, నీకు అర్థం అవుతుంది. కాకపోతే ఏంటంటే శ్రమలొద్దు, గొడవని ఈ రెండలొద్దు, ఆయన రావద్దు, మేము రోజు తిరగతా ఉంటాం హ్యాపీగా. మళ్ళీ ఆయన వచ్చిన కాడ నుంచి మన లోపలికి అర్థించి సువార్చింపు, అక్కడికి ఇక్కడికి వెళ్ళు, ఎట్టుండాలి అట్టుండాలి ఎన్నో ఉంటాయి. అదే ఆయన మన దగ్గరికి రాకపోయేంటే ఆ శ్రమంలోనే మనమే కూర్చుంచిపోయి ఏడ్చుకొని గుద్దుకొని తిప్పుకొని ఏదో రోజు ప్యానికి ఊరేసుకొని పేరానికి అడిగా సైతంగా కళ్ళు ఎదుగుతుందా ఉంటుంది. అదే శ్రమలు వస్తే ఆయన వస్తాడు, ఆయన వస్తే మళ్ళీ శ్రమ వస్తుంది, మళ్ళీ శ్రమలు వస్తే ఆయన వస్తాడు. అంటే చివరికి ఏంటంటే ఆయన మనల్ని వదిలిపెట్టడం. అందుకే శ్రమ ఉంటుంది. శ్రమలో మనకి ఆయన తోడే ఉంటాడు. దేవుడు మనకి శ్రమ వస్తున్నాయంటే దేవుడు మీతో ఉన్నాడు. ఎన్ని బాధ వచ్చినాయి ఎక్కడ దేవుడు కార్యం చేశాడు. రేపు వచ్చింది మళ్ళీ చేస్తాడు. అసలు బాధ రాకుండా చేస్తే పోయింది కాబట్టి అయితే నువ్వు నన్ను రావద్దని చెప్తున్నావు. అంతేగా అంతేగా నువ్వు శ్రమలు వద్దు అన్నావు అంటే దేవుణ్ణి రావద్దు, నువ్వు నా దగ్గర రావద్దు, నాకు సహాయం చేయొద్దు అని అర్థం. ఆయన అంటున్నాడు, నీకు బాధ వచ్చినప్పుడల్లా నేను రావాలి, నీతో ఉండాలి, ఆ బాధ తీసేయాలి. అది తీసేసినప్పుడు నువ్వు సంతోషించడం, నేను సంతోషించాలి అని ఆయన ఆశ. నువ్వు ఎప్పుడు పిలుస్తావో ఆయన చూస్తున్నాడు. నేను నిన్ను పిలవను, నువ్వు నా రావద్దు, నేను నీకు రావద్దు, నీకు నా సంబంధం అంటావు. అక్కడే అందుకనే గ్యాప్ వచ్చేస్తుంది. నీకు దేవుడి, నాకు దేవుడు. కనుక ఎప్పటికైనా దేవుడిని కరెక్ట్గా అర్థం చేసుకో. దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి గాయాలు చేయబడి ప్రాణం పెట్టాడు. మనము ఆయనను ప్రేమించి మనం ఏ గాయపరచబడుతున్నాం, ఏ గద్దులో పడుతున్నాం, ఏ బాధలు పడుతున్నాం ఆయన కోసం. ఒకవేళ నిజంగా నువ్వు ఆయన కొరకు బాధపడతావు, ఆయన చేత గాయాలు చేయబడతావు, ఎటువంటి స్థితిలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, మరణ వాంఛులైనను దేవుడు చేయబట్టి ఒకడు పాతాళంలో దిగిపోతుండగా కూడా చేయించి బయట తీసుకుంటాడు. అటువంటి గాయాలు శ్రమతో దేవుడు మనల్ని దీవించుగాక. చెప్పలను గాయాలు
శ్రమలు కావాలన్నోడే చెప్పండి. ప్రతిమాలకు దేవుడు వద్దు, గాయాలు వద్దు, శ్రమ వద్దు. దేవుడు మీ యొక్క ఆలోచన చొప్పున మీకు జరిగించును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా ప్రభువా, మేము అనుదినము మా విశ్వాసాన్ని బట్టి కనపరచలేకపోతున్నాం నాయన, విడిపించబడలేకపోతున్నాం. విశ్వాసం నిన్ను ప్రేమించడం మాకు నేర్పించు నాయన. నీ గద్దెంపుకు లోబడటం మాకు నేర్పించు. గాయాలు చూచి ఏడ్చే కన్నా గాయాలు కట్టే దేవుని చూడలేదు. శ్రమ వచ్చిందని కృంగిపోకుండా శ్రమలోంచి విడిపించు. దేవుడు వైపు చేతులు చాపలు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కావలసిన ప్రభుత్వము ఆత్మతో యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. అందరూ పరలోకమునున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకు ఎవరైతే గాయములు చేయబడుతున్నారో, శ్రమలో ఉన్నారో ఆ బిడ్డలకు దేవుడు సదాకాలంతో ఉండి విడిపించి వారి గాయములు కట్టును గాక.